కడమోళ్ళు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట చేస్తుంటే బీసీ లీడర్లు మాత్రం ఫోటో ఫోజుల కోసం కొట్లాడుతున్నారు. చూడుండ్రి ఎట్లా ఎగిరెగిరి కొట్టుకుంటున్నారో. నువ్వు ఒక్కటి కొడతా నేను రెండు కొడతా, దేంట్లో తక్కువ నీకంటే నేను అన్నట్టు ఊరికిరికి కొట్లాడుతున్నారు బీసీ లీడర్లు. బీసీల అధికారం కోసం పిడికిలి బిగబట్టి పోరాటం చేయాల్సింది పోయి అదే పిడికిలి బిగబట్టి తోటి బీసీ లీడర్ను గుద్దుతున్నారు. రారా చూసుకుందాం నీ పాతాపమో నా పాతాపమో అన్నట్టు ఫ్యాక్షనిస్టుల తీరుగా సవాళ్ళు సురుకుంటాను. గిట్ల అయితే బీసీల ఐక్యత వరదల్లినట్టే, అదే వరదిల్లినట్టే. మరి లేకుంటే ఏంది, బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరాలి అని బీసీ సంఘాల లీడర్లు నిర్ణయం తీసుకున్నప్పుడు 18వ తారీఖు నాడు బీసీ బంధుకు పిలుపునిచ్చినప్పుడు అందరు కూడా నడవాలి కదా, అన్ని పార్టీలు సాయం చేయాలని ఆఫీసులో తిరుగుతున్నప్పుడు జరంతా ఓపిక పట్టాలి కదా. బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బీసీలకు మీరు మద్దతు ఇవ్వాలని అడిగినరట. ఇక తర్వాత ఫోటోలకు పోజులు ఇచ్చే కాడ నేనంటే నేను అనుకొని ఇట్లా గిబ్బ గిబ్బ గుద్దుకుంటే ఎట్లా అన్నట్టు. పాపం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బీసీల పెద్ద మనిషి ఆర్ కృష్ణయ్య ఇలా ఫోటో పంచాయతీ చూసి పరిశాన అయినరట. ఇదేం కలిసిమెలిసి ఉండుర్రా, ఒక్కడన్నా ఓపికతో ఉండకుంటే ఎట్లరా. ఇట్లా అయితే బీసీలకు 42% ఏం కర్మ, 52% రిజర్వేషన్లు కూడా సంపాదించవచ్చు. ప్రెస్ మీట్లో కూర్చొని ఫోటోలకు దిగేతానికి కొంచెం వడ్డోళ్ళు బీసీ పోరాటం గట్టిగానే చేసేటట్టు కొడుతున్నది. ఇట్లా అయితే తొందరలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం వస్తుంది. అన్న మీరు ఇట్లనే కొట్టుకోండ్రే, మీకు రావాల్సిన మాట వేరేటోళ్ళు ఎగరేసుకొని పోతారు. రాజకీయాల కోసం అబద్ధాలు ఆడతారు, పైసలు వంచుతారు కావచ్చు, కానీ సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నట్టు అయ్యారు ఎవ్వరు. కానీ పార్టీల గెలుపుల కోసం పానాలు పోయినోళ్ళ మీద కూడా బట్టగాల్చి మీదేశం మాటలు మాట్లాడుతున్నారు అంటుర్రు జూబ్లీహిల్స్ పబ్లిక్. మరి లేకుంటే ఏంది, ఆరోగ్యం మంచిగా లేక జీవిడిచిన మాగంటి గోపినాథ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడేంది అని కోపానికి వస్తున్నారు అక్కడ పబ్లిక్. నిన్న మొన్నటి దాకా మాగంటి సునీత ఏడ్చింది, ఓట్ల కోసము ఎన్నికల కోసం ఏడుస్తున్నది, అదంతా డ్రామా అన్నట్టు మాట్లాడినరు. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటుంది. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలే అయినాయి కేసులన్నీ అయినాయి, ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి సింపతి వీళ్ళకా, లేకపోతే డ్రగ్స్? ఏం సింపతి, ఎందుకు సింపతి? జూబ్లీహిల్స్ జనాన్ని డ్రగ్స్ వ్యాపారం చేసి ఆగం చేసిందే లోకల్ లీడర్ అని చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ అంటున్నాడు ఎంపీ అరవింద్. సరే అరవింద్ సార్ చెప్పింది నిజమే అనుకుందాం జరసేపు. ఆ డ్రగ్స్ దందాలు క్లబ్లల్లా మత్తు పదార్థాలు అమ్మినప్పుడు అరవింద్ సార్ ఏం చేసింది కావచ్చు? అంత తెలిసినోడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టనీయలేదు? మరి మీరు రాజకీయం చేసేతానికి బురద చల్లేతానికి చచ్చిపోయిన గోపినాథ్ తప్ప ఇంకెవరు దొరకలేదా? అంటే ఎట్లాగో మాగంటి గోపినాథ్ బతుకొచ్చి పరువు నష్టం దావా కేసులే ఇయ్యడు కాబట్టి చచ్చిపోయిన మనిషి మీద బట్టగాల్చి మీదేస్తే అయిపోయాయి అన్నట్టు చేస్తున్నాడు ఎంపీ అరవింద్ అని కోపం చేస్తున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఏందో ఏమో గాని రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి. మనుషులను కించవరుసుడు, చచ్చిన వాళ్ళ మీద సాడీలు చెప్పుడు, భర్త చచ్చిపోయిన బాధలు ఏడ్చిన వాళ్ళను నటనానుడు. ఏందో ఏమో ఈ రాజకీయం మున్సిపాలిటీ మోరీ కంటే ఎక్కువ కంపు కొట్టిస్తున్నారు. శిశిశిశిశు.